ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ, ఇది నువ్వు విన్న సమయంలో నీ ఇంట్లో విజయదేవత నీ వశం అవుతుంది. తప్పకుండా వినమ్మా అని అమ్మవారైతే మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏం చెప్పబోతున్నారు అని అమ్మవారి మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. ఈరోజు అమ్మవారు మనకు ఏమి చెప్పబోతున్నారు అంటే కనుక, బిడ్డ, ఇది నీ కంట పడింది అంటే విను. ఇది విన్నాక నేను చెప్పే మాటలు ఇవి అని నువ్వు విని నువ్వు ఎంతగానో ఆనందిస్తావు తల్లి. కనుక నీ దగ్గరే చెబుతున్నాను, ఇక నుంచి నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుంది. విజయ దేవత ఎవరి ఇంట్లో నిలవదు కదా, కానీ నీ ఇంటికి రావడానికి ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు రానున్నాయి. అర్థం కాలేదు కదమ్మా? నువ్వు విను, అర్థమయ్యేలాగా నీ తల్లి దుర్గమ్మని చెబుతున్నాను కదా. పాలను కాచి తోడు పెడితేనే కదమ్మా పెరుగవుతుంది. అలాగే పాలను కష్టపెట్టి పెరుగుగా మార్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఆ పెరుగు నుంచి వెన్న తీయాలంటే ఇంకొంచెం కష్టం అవుతుంది. వెన్నకి ఎంతో నరకారం చూపిస్తే కానీ నెయ్యి అవ్వదు. అలాంటి పాల కంటే పెరుగు గొప్పది, పెరుగు కంటే వెన్న గొప్పది, వెన్న కంటే నెయ్యి గొప్పది. దీని అర్థం ఏమిటో నీకు అర్థమై ఉంటుంది. ఎంత కష్టం అనుభవిస్తే అంత గొప్ప పేరు, అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయమ్మా. ఇది మనుషుల జీవితాలలో కూడా అలాగే జరుగుతుంది. నీ జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది. పాలు అనేది ఒక్కరోజు మాత్రమే ఉపయోగపడుతుంది, లేకపోతే చెడిపోతాయి కదా. ఒక చుక్క పెరుగు తోడు పెడితే అది పెరుగా మారి 2 రోజులు నిల్వ ఉంటుంది. పెరుగు చిలికితే వెన్న వస్తుంది. వెన్న 3 రోజులు నిల్వ ఉంటుంది. వెన్న కాచి నెయ్యి చేసిన తరువాత అది చాలా కాలం రోజులు నిల్వ ఉంటుంది కదూ. ఒక్కరోజు పాడయ్యే పాలల్లో కష్టపెడితే నెయ్యి రూపంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండి అందులోని విలువ పెరిగి ఆ నెయ్యిని తయారవుతుంది కదూ. అదేలాగా ఇన్ని కష్టాలు పడితే కానీ నువ్వు మంచి ఎత్తుకు చేరుకోలేవు అని చెప్పడమే నా ఉద్దేశం బిడ్డ. నీకు బాధలు, కష్టాలు, దిగుళ్ళు, ఆవేదనలు ఎన్ని ఉన్నా ఉండని అవన్నీ కూడా పటాపంచలైపోతాయమ్మా. వాటన్నిటిని నువ్వు తట్టుకుని ఉంటే నీకు ఆనందం ఎక్కువ రోజులు నిలబడుతుంది అని చెప్తున్నాను. ఈ బాధలు, ఆవేదనలకు కారణం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోవడమే, నీలో ఉన్న ఆత్మశక్తిని నువ్వు తెలుసుకోలేకపోవడమే. ఎప్పుడు సాధించిన విజయాన్ని అందుకోవాలి అంటే నీ యొక్క ఆత్మధైర్యం పెరిగినప్పుడే విజయం నిరంతరంగా ఉంటుంది తల్లి. ఇన్ని శోధనల తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ శోధనలన్నింటినీ, సమస్యలన్నింటినీ ఎదుర్కోవాలి. అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకోవడం నీకు తథ్యం. అది శాశ్వతంగా నిరంతరం కూడా ఉంటుందమ్మా. విజయదేవత నీ ఇంట్లో నిరంతరంగా నివాసం ఉండేలాగా చేరుతుంది. కష్టం మీద కష్టం చూసినప్పుడే, బాధల మీద బాధలు అనుభవించినప్పుడే నిరంతరమైనటువంటి ఆనందం నువ్వు పొందగలుగుతావు. అలాగే నీ యొక్క జీవితంలో నిర్ణయం ఇదే తల్లి. ఒక రాయిని కొట్టి కొట్టి శిల్పంగా మార్చే ఆ బాధలు తట్టుకుంటేనే కదమ్మా రాయి శిల్పంగా మారుతుంది. అలాగే ఆ దెబ్బలు ఎదుర్కోకపోతే అది రాయిగానే ఉండిపోతుంది. ఆ రాయికి విలువ ఉండదు కదా తల్లి. ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు రాయిలాగా ఉండాలనుకోవడం లేదు కదూ. నేను నా బిడ్డ ఎప్పుడు ఉన్నత శిఖరాలకి ఎక్కాలి, గొప్ప శిల్పంలాగా విలువగల వ్యక్తి అయిపోవాలి. కనుక ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు అని నీకు శక్తిని ఇస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రోత్సహిస్తున్నాను. కష్టం లేని మనుషులు ఎవ్వరూ ఉండరమ్మా. జయం కావాలి అంటే పోటీలో నిలబడాల్సిందే. ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే ఎన్ని కష్టాలైనా సరే కనిపించకుండానే పోతాయి బిడ్డ. ఓటమి వస్తే అందరూ ఏదో అంటారని ప్రయత్నించకుండా అది ఎంత పెద్ద ఓటమైనా సరే దాన్ని గెలుపుగా మార్చుకునేది నీ చేతుల్లోనే ఉంది. ఆ గెలుపు నీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులను కూడా తెచ్చిపెడుతుంది. నిన్ను ఎవరైనా సరే పక్కన పెట్టారనుకో, పెట్టిన చోటు నుంచే నువ్వు ఎత్తుకు ఎదిగితే అది చూపించాలి. నువ్వు
వాళ్ళకు గెలుపుతోనే నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితం చూడు. విమర్శించే వారి దగ్గర మౌనంగా ఉండు. మాటలకు బదులు ఇవ్వవలసింది నీదైన శ్రమ, కృషి, ఫలితం. నీ జీవితం అద్భుతంగా ఉండడం తథ్యం. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, నువ్వు గెలిచే సమయంలో నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు అతి పెద్ద గెలుపుని చేకూరుస్తుంది. ఆ యొక్క నమ్మకం మరింత పెంచే ఈ దుర్గమ్మ మాటలు నువ్వు విన్నావు కదా. నీకు ఎలాంటి దిగులు లేదు. నీకు పక్కా బలంగా ఈ దుర్గమ్మనున్నాను. నిన్ను నువ్వు బలమైన వ్యక్తిగా అనుకుంటే బలంగా ఉంటావు. నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నిరుత్సాహపడిపోతావు. ఇంతకుముందు ఎన్ని జరిగినా ఏం జరగకపోయినా జరిగే దాని గురించి ఆలోచించి నువ్వు తయారుగా ఉండు. అన్నిటికీ సిద్ధంగా ఉండు. ఇక్కడ తెలివి కంటే ధైర్యం వల్ల ఎంత పెద్ద కార్యాన్నైనా సాధించవచ్చు. కనుక ఏదేమైనా సరే వచ్చినా ధైర్యంగా ముందడుగు వెయ్యి. విజయం నిన్నే వరిస్తుంది. నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు తప్పకుండా చేరతావు తల్లి. దీంతో పాటుగా నీ శ్రమతో పాటు నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ఉంటుంది. నీ దుర్గమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని దుర్గమ్మ తల్లి అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. దుర్గమ్మ తల్లికి జై.